నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు పునర్వసు కార్తె. రేపు ఆషాఢ పూర్ణిమ రాత్రి 2:06 వరకు తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం రేపు పూర్తిగా. ఐంద్రం యోగం రాత్రి 9:38 వరకు తదుపరి వైధృతి యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:55 వరకు, భవకరణం రాత్రి 2:06 వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి పునర్వసు నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:33 వరకు, అమృతకాలం రాత్రి 12:55 నుండి 2:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం సాయంత్రం 6:45 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:03 వరకు. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:05 నుండి 10:43 వరకు. యమగణం ఉదయం 5:48 నుండి 7:27 వరకు. రేపు వ్యాస పూర్ణిమ. మహాభారతంలో వ్యాసుల వారిది ఒక ముఖ్యమైన పాత్ర. 5వ వేదంగా పిలువబడే మహాభారత గ్రంథాన్ని రాసిన వేదవ్యాస మహర్షి ఆషాఢ పూర్ణిమ రోజు జన్మించారు అని కొందరి నమ్మకం. వ్యాస మహర్షి 4 వేదాలను సమీక్షించి వాటిని వర్గీకరణ రేపటితో పూర్తి చేశారు అని మరికొందరి విశ్వాసం. వేదాలను సమీక్షించి వ్యాసుల వారు వర్గీకరించారు కాబట్టి వారికి వేదవ్యాస అనే పేరు స్థిరపడింది. వ్యాసుల వారిని రేపు పూజిస్తారు కాబట్టి రేపు వ్యాస పూర్ణిమ. వేదాలను వర్గీకరించిన వ్యాసుల వారే హిందువులకు ఆది గురువు కాబట్టి రేపటి రోజును గురు పౌర్ణిమగా కూడా పిలుస్తారు. రేపు భక్తులు శిష్యులు వారి వారి ఆధ్యాత్మిక గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రేపు ఆషాఢ పూర్ణిమ. ప్రతి పూర్ణిమ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవటం ఆనవాయితీ. పగటిపూట ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. రేపటితో గౌరీ వ్రతం పూర్తి అవుతుంది. రేపు కోకిలా వ్రతం. అధిక మాసంగా ఆషాఢం వచ్చిన సంవత్సరంలో నిజ ఆషాఢ పూర్ణిమ రోజున ఈ వ్రతం ఆచరించాలి. కానీ కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజు కోకిల వ్రతం ఆచరిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దక్షయజ్ఞం సమయంలో ఆహుతి అయిన సతీదేవి 1000 దేవ సంవత్సరాలు కోకిల రూపంలో సంచరించినది అని, తదుపరి తన పూర్వ రూపాన్ని పొంది శివుణ్ణి మరలా కలుసుకుంది అని కథనం. అందువలన ఈ వ్రతం సతీదేవి శివుడి ప్రీతి కొరకు ఆషాఢ పూర్ణిమ రోజు స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించిన స్త్రీలకు శాశ్వత సౌభాగ్యం కలుగుతుంది అని, ఈ జన్మలో వైధవ్యం కలగదని, పుణ్య స్త్రీగా తనువు చాలిస్తారు అని నమ్మకం. అవివాహిత స్త్రీలు మట్టితో చేసిన కోకిల రూపాన్ని పూజించటం వలన అపురూపంగా ప్రేమగా చూసుకునే భర్త లభిస్తాడు అని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో రేపు శివ పవిత్రార్చనం. భక్తులు రేపు శివుణ్ణి రుద్రాభిషేకంతో పూజించి దర్భలతో చేసిన ఉంగరాన్ని యజ్ఞోపవీతంగా సమర్పిస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బ్రహ్మ సావర్ణిక మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు చాక్షుష మన్వాది. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం. రేపు వైష్ణవులు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. గురు పంచ సప్త సలాక వేద రేపు సాయంత్రం 5:26 నుండి రాత్రి 11:42 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో గురుగ్రహం సంచరిస్తున్నప్పుడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గురు వేదవ్యాస స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.